సో ఈ వీడియోలో మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలండి. ద మోస్ట్ కామన్ థింగ్ ఆర్ లేకపోతే ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. నాకే చాలా మంది మనము ఏదైతే అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫేస్ చేసిన ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్. సో ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఇండస్ట్రీలో ఇక్కడ మీరు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. చాలా మంది అనుకునేది ఏంటంటే అమ్మ సాఫ్ట్వేర్ నేను సిటీలో ఉండే వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, వాళ్ళ గురించి నేను మాట్లాడలేనండి. నార్మల్గా చాలా మంది ఒక చిన్న ఊరి నుంచి వచ్చి నాలుగు కంపెనీ చూడంగానే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చూడంగానే అబ్బా అసలు ఏంద్రా ఇది, ఈ హడావుడి ఏంద్రా, ఈ ప్రెజెంటేషన్స్ ఏంద్రా, ఈ మాట్లాడుకోవడం ఏంద్రా, ఈ ప్రాజెక్టులు ఏంద్రా, అబ్బా ఈ ఫీలింగ్ లో అనేది చాలా మంది ఉంటారు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైతే ఇలా ఉంది అంటే ఈ ఫోబియా, జనరల్ చెప్పండి ఫోబియా అంటే ఇంగ్లీషు, అబ్బా మన వల్ల ఇంగ్లీష్ రాదు, అండ్ తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అదేదో పెద్ద ఒక విషయం అన్నట్లు చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్, కొంతమంది ఉండొచ్చు మేబీ బాగా చదువుకొని బాగా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం ఉండొచ్చు, బట్ మెజారిటీ పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు బాగా మెరిట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దిస్ వీడియో. ఇది కొంచెం ఏంటి అంటే ఇంగ్లీష్ రాకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నా, వెనకబడిన నాలాంటి వాళ్ళ కోసం. ఓకే, సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలి అంటే మీకు ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మనకు రాకపోవడానికి ముఖ్య విషయం ఏంటి అంటే మనం మాట్లాడగలుగుతాము అని చెప్పే కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ జాబ్ కానీ ఏదైనా వర్క్ కానీ ఏదైనా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్. మీరు ఇంగ్లీష్ అన్నారు, కాన్ఫిడెంట్ అన్నారు, మేనేజ్ అంటున్నారు, మళ్ళీ జాబ్ అంటున్నారు, సాఫ్ట్వేర్ అంటున్నారు. ఏంది అసలు రిలేషన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరం కూడా గుర్తుపెట్టుకోండి, మనలో ఎంత పవర్ ఉందో, మనలో ఎంత నాలెడ్జ్ ఉందో. సో మనలో ప్రతి ఒక్కరు అనుకోవచ్చు నీలో ఎంత బలం ఉందో నీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు అని. రియాలిటీ మనలో ఎంత ఇంగ్లీష్, చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ అనేది మనకు ఒక సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనకి తెలిసిన ఇంగ్లీష్ని, మనకు తెలిసిన విద్యని మనము ప్రజెంట్ చేయలేకపోతున్నాం. చాలా మంది ఇక్కడ ఏంటి అంటే మనం మాట్లాడేటప్పుడు లేకపోతే ఒక పని చేసేటప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రిటిసైజ్ చేసే ప్రతి ఒక్కడు కూడా మనకంటే కిందన ఉన్నాడే. మనకంటే టాప్లో ఉండేవాళ్ళు తొందరపడి ఇన్సల్టింగ్ కానీ క్రిటిసైజ్ కానీ చేయరు. అంటే వాళ్ళు అంత కష్టపడి పైకి వచ్చి ఉంటారు కాబట్టి పక్కన వాళ్ళని ఇన్సల్టింగ్ అని క్రిటిసైజ్ కానీ చేయరు. ఎవరు చేస్తారు? మనకంటే కనీస ప్రయత్నం చేయకుండా, కనీసం ఏమీ చేయకుండా ఉంటారు చూసారు, వాళ్ళు ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు. బాగా కష్టపడి వచ్చిన పక్కన వాళ్ళు ఎక్కువ క్రిటిసైజ్ చేయరు, ఇన్సల్ట్ చేయరు పక్క వాళ్ళని. సో మనమందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఏదైతే తెలిసిన ఇంగ్లీష్ ఉందో అది మనము యూజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దానికి మనకు చాలా మంది చిన్నప్పటి నుంచి చెప్పుకుంటారు, ఇంగ్లీష్ మూవీస్ చూడండి, ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి. ఇక్కడ మనకి ఎంత ఇంగ్లీష్ తెలిసినా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎంత బ్రెయిన్, ప్రతి ఒక్కరికి ఇదే బ్రెయిన్ ఉంటుంది. కానీ ఎంతమంది యూజ్ చేస్తే దాన్ని బట్టి మనకి కెరియర్ అనేది రైట్ థింగ్స్ కోసం, మళ్ళీ వేరే వేరే వాటి కోసం టైం వేస్ట్ పనులు కాకుండా రైట్ థింగ్స్ కోసం ఎవరైతే యూజ్ చేస్తారో దట్ పీపుల్ విల్ బికమ్ సక్సెస్. ఆ పీపుల్ సక్సెస్ఫుల్ గా కెరియర్ని లీడ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మన ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ని మనం యూజ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ కాన్ఫిడెంట్ ఉండాలి. 100% చాలా మందికి కాన్ఫిడెన్స్ అనేది అక్కడ, అంటే నా వల్ల కాదేమో అన్న కాన్ఫిడెన్స్ అక్కడే సగం అనేది మనం స్టెప్ వేయలేము ముందుకి. అండ్ తర్వాత విషయానికి వస్తే మేనేజబుల్. మనకి ఒకవేళ తెలియకపోయినా ఆ మేనేజబుల్ అంటే ఒక కాన్ఫిడెంట్తో మేనేజ్ చేయగలగాలి. చాలా మంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్న వాళ్ళకి ప్రాబ్లం ఇది, లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. చిన్న విషయానికి కూడా అనవసరంగా తెలియకుండానే హైపర్ టెన్షన్, ఎక్సైట్మెంట్ అయిపోతూ ఉంటారు. అంటే
యాంగ్జైటీతో అరే ఏమవుతుందా ఇక్కడే సగం ఏంటి అంటే తెలియకుండానే హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. అండ్ టెన్షన్స్లో మన డెసిషన్ అనేది రైట్ చేయబోయి రాంగ్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా మనకు తెలిసిన ఒక వెండర్ ఒక పిల్లోడిని రిక్రూట్ చేసి ఏం జరిగిందంటే మెయిల్లో సబ్జెక్ట్ అనేది ఒకటి పెట్టాల్సింది ఇంకోటి పెట్టాడు. హెచ్ఆర్ డైరెక్ట్గా ఏమనిందంటే సో ఇంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఈ మెయిల్ పెట్టడం కూడా నీకు రాదా, మెయిల్లో ఏ సబ్జెక్ట్ పెట్టాలో కూడా నీకు రాదా అని చెప్పి దట్ రీజన్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే టర్మినేటెడ్ దట్ గై, ఆ పర్సన్ని టర్మినేట్ చేశారు. సో చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏమంటారు నా క్లాస్లో ఇంతే చెప్తున్నారు, నేను ఇంతే ప్రిపేర్ అవుతాను. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనము ఫ్రెషర్గా వెళ్ళట్లేదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా మనము మూవ్ అవుతున్నాం ఐటీకి. అంటే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఉన్నంత నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. దానికి ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకొకటి గూగుల్ చేయాలి. గూగుల్ చేయడం కూడా ఒక ఆర్ట్. గూగుల్ చేయడం చాలా మందికి రాదు ఈరోజు కూడా. అంటే వచ్చి ఉండొచ్చు మేబీ, కానీ రైట్ థింగ్స్కి ఉపయోగించరు. ఇన్ఫర్మేషన్ని గూగుల్ నుంచి తీసుకోవడం కూడా ఒక మంచి స్కిల్లే. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సాఫ్ట్వేర్ వాళ్ళకున్నా లేకపోతే ప్రైవేట్ జాబ్స్లో మంచిగా సక్సెస్ అవ్వాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కడికి గూగుల్ అంటే ఈ ఏదైతే ఉందో నెట్ సర్ఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ వస్తుంది ప్రతి ఒక్కడికి ఎప్పుడైతే యూజ్ చేయడం మొదలు పెడతాడో. తర్వాత కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి. ఇంగ్లీష్ ఇస్ జస్ట్ ఏ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవతలకి అర్థం అవ్వాలి. సో అది మనం కాన్ఫిడెంట్గా మాట్లాడితే, ఇప్పుడు ఏంటంటే గ్రామరు నువ్వు ఈ దగ్గర దీ పెట్టావు, దీ దగ్గర ఏ పెట్టావు, యాన్ పెట్టావు ఎవరు అడగరు. మనం ఆ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మనం చెప్పాలనుకున్న టెక్నికల్ మాటలన్నీ అవతల వాడికి అర్థమయ్యా లేదు, అది కాన్ఫిడెంట్గా మాట్లాడితే సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ టెన్షన్ పడకుండా మేనేజ్ చేయగలగాలి. టెన్షన్ పడితే ఇప్పుడు చూడండి, కార్లో లేకపోతే వెహికల్లో ఒక 150 ఆర్ 100 లేకపోతే 90 స్పీడ్లో వెళ్తా ఉన్నారు. సడన్గా ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు టెన్షన్ పడ్డాడంటే అయిపోతుంది. టెన్షన్ పడకుండా కూల్గా ఉన్నాడంటే లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక గ్యాప్ దొరుకుతుంది. లేకపోతే అసలు మన డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మైండ్ అనేది కూల్ ఉండాలి. సో కూల్గా ఉండి మేనేజ్ చేయండి. ఓకే, సో ఈ గుర్తు పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో అండ్ నెట్ సర్ఫింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఐ కెన్ సీ సమ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డిప్రెస్ అయిపోయి ఉంటారు. అరే నాకు జాబ్ లేదు, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు. దేని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బీ కాన్ఫిడెంట్. కాకపోతే టెన్షన్ పడకుండా మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో, ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి దానికి సంబంధించింది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏ కంపెనీస్ ఎలాంటి అడుగుతుంది, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాడిని సో కంపెనీ ఎలాంటి స్కిల్ సెట్స్ అడుగుతా ఉన్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, అసలు ఏంటి మనం తీసుకున్న డొమైన్ ఏంటి, ఇది ఎందుకు యూజ్ చేస్తారు. ఎప్పుడైనా కానీ మనం ఏదన్నా సక్సెస్ అవ్వాలి అంటే అసలు మనకు అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. బ్లంట్గా చెప్తే బ్లంట్గా తీసుకోవద్దు, బ్లైండ్గా వెళ్ళిపోతారు. ఒక డెసిషన్ తీసుకునే ముందు కెరియర్ కాబట్టి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందని ఆలోచించాలి మనం. సో కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు లూజ్ అవుతుందండి. కాన్ఫిడెన్స్ లూజ్ అయితే మొత్తం లూజ్ అయిపోయినట్టే. మొత్తం కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారు, కాన్ఫిడెంట్ లేకపోతే ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. అండ్ మీ డిప్రెషన్ టెన్షన్ పడే టైంలో కొంచెం ఫోకస్ చేసి కొంచెం ఈ డిఫరెంట్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ ఇవి చూడండి. టుడే ఐ మెట్ విత్ వన్ పర్సన్. కొంచెం నాకు కూడా ఏంటంటే అతను వచ్చి నిద్ర లేకుండా ఉంటున్నాడు అతను. సో అందుకనే నేను ఈ వీడియో చేయడం కూడా జరిగింది. సో కాన్ఫిడెన్స్ పెట్టుకోండి మీరు, రైట్? కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఏది ఓవర్ నైట్లో రాదు, ఓపిక పట్టాలి, రైట్ డెసిషన్ తీసుకోవాలి. మనం ఎప్పుడు అంత లేట్ అయింది, నాకు చాలా గ్యాప్ వచ్చేసింది అని భయపడాల్సిన అవసరం ఏం లేదు.
రియలైజేషన్ వచ్చింది కదా, రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు స్టెప్ తీసుకోకుండా మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఆల్ ది బెస్ట్, బీ కాన్ఫిడెంట్. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వలేడు, జాబ్ రాదు, నీ మొహానికి ఏం జాబ్ వస్తుంది, నీకు అంత సీన్ లేదు, ఇలాంటి అన్నిటికీ సమాధానం ఒకటి ఏంటి అంటే మనం సక్సెస్ అయి చూపించడం. సో కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎప్పుడైతే మీరు కష్టపడతారో యూనివర్స్లో ఉన్న అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు సపోర్ట్ చేస్తాయి. కష్టపడకుండా మాత్రం ఏ పని చేయకుండా ఉంటే ఎవరు ఏది మనకి కలిసి రాదు. కష్టపడండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో ఈ ఇయర్ కొత్త ఇయర్, సో ప్లాన్ చేసుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ చాలా ఓపెనింగ్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఉన్నా లేకపోయినా 10 జాబులు ఉన్నా 5 జాబులు ఉన్నా 5లో ఒకటి మనది అనుకుని కష్టపడండి. నెలకి ₹1,00,000 సంపాదించడం చాలా చిన్న విషయం, జాబ్ తెచ్చుకోవడం అంతకంటే చిన్న విషయం. కానీ దానికి ఆ జాబ్ తెచ్చుకోవడానికి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఏది తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దాన్ని ఎలా కష్టపడాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇది ఫోకస్ చేయండి. ట్రస్ట్ ద ప్రాసెస్. డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి మీ చేతిలో జాబ్ ఆఫర్ లెటర్ అయితే పెట్టరు. రైట్? సో థ్యాంక్ యూ. This is Raj signing off, CVSC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses.